ఒక రైతుగా ఎన్నో కష్టాలు అనుభవించిన నేను. ఇప్పటికీ ఒక చిన్న రెక్టిఫికేషన్ డీడ్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న నెంబరు చేంజ్ అయింది, తప్పుగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ నెంబర్ చేంజ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో అదేదో సబ్ రిజిస్టర్ ఒకటి చెప్తాడు, ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి చెప్తారు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేదో మన ఎంఆర్ఓ ఒకటి చెప్తాడు, విఆర్ఓ ఒకటి చెప్తారు, ఒక్కొక్కరు ఒకటి చెప్తారంటే అట్లీస్ట్ ఒక రెక్టిఫికేషన్కి కర్ణాటకలో అయితే ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రెక్టిఫికేషన్ డీడ్ ఒక టైప్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇది దిద్దుపడి చేసుకుంటున్నాము. నెంబర్ తప్పుగా ఉండే దానివల్ల దీన్ని సక్రమమైన నెంబర్ అనేది పెట్టి ఇప్పుడు చేసుకుంటాను. రెక్టిఫికేషన్ డీడ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇదే ఆంధ్రప్రదేశ్లో 4 నెలల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 నెలల నుండి తిరుగుతూ ఉన్నారు. ఒక రెక్టిఫికేషన్ డీడ్ చేయాలంటే అదేదో అడంగులు అంటారు, ఇదేదో పానీ అంటారు, దీంట్లో చేంజ్ చేయాలంటారు, దాంట్లో చేంజ్ చేయాలంటారు. ఒక రెక్టిఫికేషన్ డీడ్ జరగాలంటే ఇప్పటికి 4 నెలలు అయింది, ఇంకొక సంవత్సరం అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో అసలు దీని ప్రాసెస్ ఏమో ఎవరికి తెలుస్తా ఉండలేదు ఆంధ్రప్రదేశ్లో.